జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. విజయవాడలో మిస్సింగ్ కేసు మన గాదె సాయి కృష్ణ కాపు యువకుడు పోలీస్ స్టేషన్లో వచ్చేసి లాకప్ డెత్ జరిగింది, అదృశ్యమైపోయినాడు. ఈ అన్నిటి కథనాల మధ్య మేము గత కొన్ని రోజుల నుంచి పూర్తిగా వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం, పర్యవేక్షిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి వ్యక్తులతో వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. అయితే ఈ విజయవాడలో వచ్చేసి లాకప్ డెత్ జరిగింది అని చెప్తున్నటువంటి సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ విషయంలో నేను ఈ రాజకీయ పార్టీలన్నిటికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ దేనికి? ఒక కాపు యువకుడి యొక్క అదృశ్యమైందో, మర్డర్ జరిగిందో, లాకప్ డెత్ జరిగిందో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ యొక్క శవ రాజకీయాలను ఈ రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తున్నాయి? ఒకరేమో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటారు, ఇంకోరు రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి వ్యక్తి అంటారు, దాని తర్వాత కొంతమంది వైసీపీ యొక్క సానుభూతి పరుడు అంటూ. అంటే ఒక మనిషి చనిపోయి ఆ తల్లి వేదనకు గురవుతుంది. ఎందుకు? నా బిడ్డ ఏమయ్యాడో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఆ తల్లి ఉంటే ఆ శవాన్ని పట్టుకొని ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేసి ఈ విధంగా హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు, దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీన్ని హైలైట్ చేస్తున్నారని చెప్పేసి, అంటే ఒక మనిషి యొక్క, అది కాపు బలిజ తెలగ ఒంటరి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క శవాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కుటుంబానికి ఏ విధంగా మీరు ఆదుకుంటా అన్నారు, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఆ వ్యక్తి యొక్క అదృశ్యమైనటువంటి ఆ కేసును ఏ విధంగా ఛేదిస్తున్నారు, ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యక్తి సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి మూలంగా ఆల్రెడీ ఒక దళిత యువకుడు వచ్చేసి పురుగుల మందు తాగి చనిపోయినటువంటి విషయం తెలిసి కూడా వాడేదో పెద్ద సేవా తత్పరుడు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నాడు. అసలు వాడిని వెనకాల వేసుకొని రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. వాడిని వెనకాల వేసుకొని వచ్చేటువంటి వాళ్ళకు ఎందుకంటే ఈ మధ్య వచ్చేసి కాపు బలిజ తెలగ ఒంటరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క పైన దాడి, వాళ్ళ ఆస్తులను వచ్చేసి లాక్కోవడం, వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం, మొన్న కందుకూరులో జరిగినటువంటి ఉదంతం ఇంకా మర్చిపోకముందే మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు, దాని తర్వాత అంబటి దీపు అనేటువంటి వ్యక్తి యొక్క మరణం జరిగింది, దాని తర్వాత ఇతని యొక్క మరణం జరిగింది. అంటే నేను ఇక్కడ అడిగేది ఏంద్రా అంటే, బలిజ కాపు తెలగ ఒంటరి సామాజిక వర్గానికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంద్రా అంటే, ఈ యొక్క జాతిని, ఈ యొక్క కులాన్ని ఏ విధంగానైనా రోడ్డుకు లాగాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీల యొక్క కుయుక్తులను మీరు గమనించుకోవాలి. ఇక్కడ మనకి ఎవ్వడూ సపోర్ట్ లేడు. ఏదైనా కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఆ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ విధంగా స్పందించేటువంటివి అంటే, ఇక్కడ చూడండి, ఈ కులాన్ని వాడుకోవాలా, ఈ కులం మూలంగా మేము ఎదగాల, ఒకరికోమో వచ్చేసి విమర్శించడానికి ఒక అస్త్రం కావాలా, ఇంకొకరికి వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్కి ఒకటి కావాలి. అంటే ఏ పార్టీ కూడా బలిజ కాపుల యొక్క రక్షణ పైన, భద్రత పైన వచ్చేసి శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. మేమున్నాం మీకు అనేటువంటి భరోసా మనకు ఎవ్వరు కల్పించడం లేదు. మన కోసం మనమే పోరాటం చేసుకుంటున్నాం. మీకు తెలుసు, ఇప్పటివరకు రాయలసీమలో మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నాం. మొన్న కందుకూరు విషయంలో కూడా మేము పోరాటం చేయగలిగింది. మళ్ళీ ఇలాంటి పోరాటం ఉధృతం కాకూడదు అనుకుంటే తక్షణమే ఈ యొక్క సాయి కృష్ణ యొక్క ఆచూకీని పోలీసులు కనుగొనాలి. మీకు జీతాలు ఇస్తాను ఎందుకు? భద్రత యొక్క పూర్తి బాధ్యతను మీకు ఇచ్చిందెందుకు? పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంది? మిస్సింగ్ అయినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో తక్షణం ఆ తల్లిదండ్రులకు అప్పగించాలి. అరే, ఒక ఉగ్రవాది చనిపోతే అతని శవాన్ని కూడా విదేశాలకు అప్పగిస్తారు, వాళ్ళ కుటుంబాలకు అప్పగిస్తారు. అంటే వీడు ఉగ్రవాదా? 23 కేసుల్లో వచ్చేసి ఇతను నిందితుడు అని చెప్తాడారు. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ, దాని తర్వాత న్యాయ వ్యవస్థను కానీ ఒకటే విషయం ప్రశ్నిస్తాను. ఫస్ట్ ఫోక్సో కేసు ఉందని అంటాడు. ఫోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడాలా? ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడాలా? దాని తర్వాత వచ్చేసి వీడు దొంగతనాలు చేసినాడు అంటారు, దాని తర్వాత మర్డర్లు, మానభంగాలు, రకరకాల, అంటే తప్పులు చేస్తూ మళ్ళా బయటకు వస్తున్నాడు. ఈ ఆస్కారం ఎవరు కల్పిస్తున్నారు? తప్పులు చేస్తూ బయటకు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళా తప్పులు చేయడానికి ఎవరు దీనికి వచ్చేసి ప్రేరేపణ కలిగించినారు? పూర్తి తరహాలో శిక్ష అనేది విధిస్తాడారా? ఇప్పుడు మేమేమంటానంటే, బాధితుడిని శిక్షించడానికి, అతని యొక్క వాస్తవాలను తెలియజెప్పడానికి చట్టం అనేది ఒకటి ఉండాలి. చట్టం ఇతనికి శిక్షించాలా. చట్టం అనేది ఇతనికి ఉరి శిక్ష విధించినా, యావజ్జీవ కారాగార శిక్ష విధించినా దానికి బలిజ కాపు తెలగ ఒంటరి
సామాజిక వర్గం నుంచి మేము సంసిద్ధం, దానికి ఓకే చెప్తాం. కానీ ఈ విధంగా ఒక వ్యక్తిని అదృశ్యం చేయడం, లాకప్ డెత్ చేయడం, టార్చర్ పెట్టడం, దాని తర్వాత చంపడం, అదృశ్యం చేయడం, బూడిద చేయడం అనేది ముమ్మాటికి తప్పే. తమిళనాడులో ఏ విధంగా అయితే పోలీస్ లాకప్ డెత్ జరిగిన తర్వాత వాళ్ళందరికీ ఉరిశిక్ష పడిందో అదే విధమైనటువంటి శిక్షను సాయి కృష్ణ యొక్క కేసులో ఉన్నటువంటి అందరు నిందితులకు అదే విధమైనటువంటి శిక్ష పడాలి. ఎందుకంటే రేపు ఇంకొకరి విషయంలో ఈ విధంగా జరగకూడదు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడిగేటువంటి ఒకటే ఒక క్వశ్చన్ ఉన్నది. బైకులు కీస్ మీరు వచ్చేసి లాక్కుంటారు, సెల్ ఫోన్లు లాక్కుంటారు, దాని తర్వాత వచ్చేసి వీడియోలు తీయొద్దంటారు. అంటే ఈ యొక్క అధికారాలు మీకు ఎవరు కల్పించినారు? చట్టం కల్పించిందా? నేను అడిగే క్వశ్చన్, ఇప్పుడు సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వచ్చేసి మొబైల్ తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీసులకు ఏమొచ్చింది అని అంటున్నాను. అంటే దాంట్లో ఏమైనా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? వాటిని మాయం చేయడానికి మీరు ప్రయత్నించారా? అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కాదా ఇది? బాగా గమనించండి. ఈ యొక్క ప్రశ్నలు ఏంద్రా అంటే, మీరు ఎప్పుడెప్పుడు కేసులు ఇతనిపైన 23 కేసులు అనేటువంటివి ఉన్నాయో ఆ 23 కేసులపైన శ్వేతపత్రం విడుదల చేయండి. ఎప్పుడెప్పుడు ఏ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయింది, ఆ పూర్తి వివరాలను మీరు వచ్చేసి కోర్టుకు సమర్పించాల్సి వస్తుంది. లేకపోతే మీరు తప్పుడు సమాచారాన్ని బయటికి తీసుకొని వస్తాడని చెప్పేసి అర్థం. అంటే సమాజంలో ఇంకెవరు నేరం చేయలేదా? భయంకరమైనటువంటి నేరగాళ్ళు లేరా? భయంకరమైనటువంటి నేరగాళ్ళందరూ వచ్చేసి రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితులు లేవా? ఇతడు ఒక్కడే కనపడినాడా? మా యొక్క ప్రశ్న ఏంద్రా అంటే, ఈ బలిజ కాపు తెలగ ఒంటరి సామాజిక వర్గం నుంచి వ్యక్తుల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, చంపడాలు జరుగుతున్నాయి. తక్షణమే వచ్చేసి ఈ సామాజిక వర్గానికి పూర్తి భద్రత, రక్షణ కల్పించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఎవరెవరైతే అధికారంలో వస్తారో వాళ్ళందరికీ నేను వచ్చేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తూ, మీరు గనక ఇదే పంతాను కొనసాగిస్తే మీ యొక్క రాజకీయ పార్టీలు అది ఏదైనా కావచ్చు వాటన్నిటిని పాతాళంలో తొక్కి పారేస్తాం. బలిజ కాపుల శక్తి మీకు తెలీదు. ఈరోజు మా యొక్క కులం యొక్క శవాన్ని రాజకీయాలకు వాడుకోవద్దండి. మీకు వీలైతే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించండి. ఆ వ్యక్తి జాడ కనుగొనడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి పైన నిందలు వేసే ముందు ఎందుకు వేస్తాడారు, ఎక్కడ వేస్తాడారు అనేటువంటి వాస్తవాలను కనుక్కొనేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరు చెప్తాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం చెప్తున్నాను. బలిజ కాపు తెలగ ఒంటరి సోదరులారా, ఈ సామాజిక వర్గానికి ఎవ్వడూ లేడు. ఈ సామాజిక వర్గానికి మనమే రక్షణ కల్పించుకోవాలా. మనము ఒక్కటిగా లేనందువల్ల, మనలో ఐక్యమత్యం అనేది లేనందువల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాటిలో కుల సంఘాలు ఏర్పడుతున్నాయి. వైఎస్ఆర్ సిపి కాపు సంఘం అంట, టీడీపీ కాపు సంఘం అంట, జనసేన కాపు సంఘం అంట, బీజేపీ కాపు సంఘం అంట. అంటే మేమెవరు? అంటే రాజకీయాలు మీరే చేస్తారు, కుల సంఘాలు మీరే పెట్టేస్తారు, పోరాటాలు మేమే చేస్తారంటే మేమే చేయాలా? అంటే మీరు వాస్తవాలను మీ చేతిలో లాక్కునేదానికి, పూర్తి కుల సంఘాలన్నింటినీ మీ ఆధీనంలో పెట్టుకునేదానికి మీరు కుట్ర కుయుతులు చేస్తా అంటే రాజకీయాలు చేయడం మాకు తెలియదా? మాకు కూడా తెలుసు రాజకీయాలు చేయడం. మీకన్నా భయంకరంగా రాజకీయాలు చేయగలుగుతాం. మిమ్మల్ని పాతాలు కనుక అనగదొక్కుతాం. మీకే గనక బలిజ కాపు తెలగ ఒంటర్ల పైన ప్రేమ ఉంటే ఈ రోజు వచ్చేసి ఒక్కొక్క రాజకీయ పార్టీ వచ్చేసి ప్రేమలు చూపిస్తుంటారు మీ అందరికంట. మీరు అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన రంగా యొక్క జయంతి పైన దృష్టి ఎందుకు పెట్టలేదు? రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదు? కృష్ణదేవరాయల యొక్క పేరును వచ్చేసి ఒక జిల్లాకి ఎందుకు పెట్టడం లేదు? వంగవీటి మోహన్ రంగా యొక్క పేరును వచ్చేసి ఒక జిల్లాకి ఎందుకు పెట్టడం లేదు? అంటే ఈ విషయంలో మీరు తప్పించుకొని ఎక్కడో ఒక శవం లేస్తే ఆ శవాన్ని పట్టుకొని శవరాజకీయం చేసేసి బలిజ కాపుల శవాలను కూడా మీ పార్టీలకు వచ్చేసి అస్త్రాలకు వినియోగించుకుంటూ ఉంటే చూస్తూ ఊడుకోవడానికి మేము పిచ్చోళం కాదు. బాగా గుర్తుపెట్టుకొని చెప్తున్నా, ఇది అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక ఇది. దాని తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క లాకప్ డెత్ విషయంలో వాళ్లకు అరెస్ట్ కాదు, యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఎంత పెద్ద శిక్ష అయితే అంత పెద్ద శిక్ష ఖచ్చితంగా పడాలా. దాని పర్యవసానం భవిష్యత్తులో ఎటువంటి లాకప్ డెత్ అనేది జరగకుండా ఉండాలా అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, న్యూస్ ఛానళ్లను, మీడియా వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఇతని యొక్క మరణాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరలో వాళ్ళ కుటుంబాన్ని సందర్శిస్తాం. సంపూర్ణమైనటువంటి విషయాలు మీ అందరికీ తెలియజేస్తాం. మీడియాలో వచ్చేటువంటి కథనాలను ఎవ్వరూ నమ్మవద్దండి. ఏ రాజకీయ పార్టీని నమ్మొద్దండి. రాజకీయ పార్టీని ప్రశ్నించండి. మన హక్కులు ఇప్పటి వరకు వచ్చేసి కాపు కార్పొరేషన్, బలిజ కార్పొరేషన్ పైన కానీ ఎవ్వరు కానీ స్పందించినటువంటి పాపాన పోలేదు. రాయలవారి జయంతి వీళ్ళకి అవసరం లేదు. వంగవీటి మోహన్ రంగా యొక్క పేరు గురించి కూడా వీళ్ళకి అవసరం లేదు. కానీ
బలిజ కాపులు వచ్చేసి రాజకీయంలో పావులను వాడుకున్నట్టు వాడుకో